తమకు చెందిన స్థలంలో నిర్మిస్తున్న ప్రహరీ గోడను అకారణంగా నిలుపుదల చేయటమే కాకుండా అందులో మున్సిపాలిటీ స్థలం ఉందంటూ నోటీసులు ఇవ్వటంపై పట్టణ పినపాడుకు చెందిన కరేటి గోపయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ పినపాడు 25వ వార్డులోని గోపిదేశి వారి వీధిలో గల తమ స్థలంలో ప్రహరీ గోడ నిర్మిస్తుంటే మున్సిపాలిటీలో సర్వేయర్ వద్ద అవుట్సోర్సింగ్ గా పనిచేస్తున్న కరేటి గోపి అనే వ్యక్తి అభ్యంతరం నిలుపుదల చేయించినట్టు కరేటి గోపయ్య తెలిపారు. అక్కడ మున్సిపాలిటీకి 4 అడుగుల రహదారి ఉన్నట్టుగా లేని నడకదారిని సృష్టించి అధికార దుర్వినియోగంతో ఈ నెల 2వ తేదీన నిలుపుదల చేయించినట్టు ఆరోపించారు. తదుపరి 4వ తేదీన సర్వేయర్ శ్రీనివాసరావు వచ్చి ఆ స్థలాన్ని కొలిచి వెళ్లారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు మంగళవారం నోటీసును వాట్సాప్లో పంపారని వివరించారు. అందులో మున్సిపాలిటీకి చెందిన 4 అడుగుల పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి కట్టుబడి చేసినట్టుగా ఆరోపణ చేశారని గోపయ్య చెప్పారు. అందుకు తగిన ఆధారాలు చూపటం లేదన్నారు. అధికార దుర్వినియోగం చేస్తూ తమ నిర్మాణాన్ని ఆపిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. ఏమంటే ఇది తెనాలి పెనపాడు గ్రామం. పెనపాడు గ్రామంలో మాది ఇది ప్రైవేట్ భూమి, గవర్నమెంట్ భూమి ఉందని ఒక కరేటి గోపి అనే వ్యక్తి నా మీద కంప్లైంట్ పెట్టాడండి. దానికి ఇదిగోండి దీనికి రిపోర్ట్ ఇది దారిని చూపించమని మేము కూడా అడిగామండి. సర్వేయర్ గారు వచ్చారు, కొలిచాడు. యువతలో నా స్థలమే, ఇది నా స్థలమే అని చెప్పానండి. ఈ స్థలానికి ఇటు దారి లేనప్పుడు ఆ పైవాడికి ఇట్లా దారి ఎట్లా ఉందని చెప్పాను. ఆయన చూసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారండి. పిటిషన్ మీద పిటిషన్ ఇస్తున్నారండి. మమ్మల్ని కట్టుకోకుండా ఇబ్బంది పెడుతున్నారండి. వీడు కూడా ఆలలో పనిచేసే ఒక వ్యక్తి అండి. ఆ వ్యక్తి మాట విన్నారు కానీ మా మాట వింటలేదండి. వీళ్ళు ఆ వ్యక్తి మాట వింటున్నారు కానీ మా మాట వింటాను. నేను ఏసీబీ గారిని కూడా కలిసాం వెళ్ళి రాత్రి. ఏసీబీ గారు నేను చూస్తాను, నేను మాట్లాడతాను అంది. కనీసం మళ్ళీ తెల్లారిపాటికి నోటీస్ ఇచ్చారు వచ్చి. ఇది చాలా దారుణంగా ఉందండి. మాకు ఎంతో నష్టం చేశారు. కట్టుకోనీయకుండా చాలా నష్టం చేశారు. ఈ మెటీరియల్ అంతా పాడైపోయింది, సిమెంట్ పాడైపోయింది. వానకి నాకు 50,000 రూపాయలు నష్టం వచ్చింది. కరేటి గోపి, సౌందర్య, ఆయన పేరు శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ వచ్చి కొలిచారు. కొలిసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సర్వేయర్ గారు. ఇక్కడ స్థలం ఉందా లేదని కూడా చెప్పాలి. ఆయనకి నేను చెప్పించాను, ఈ స్థలం కాగితాలు చదివించాను, ఈ స్థలం కాగితాలు చదివించాను. ఆయన కూడా సైలెంట్ అయిపోయి వెళ్ళిపోయాడు, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి పిటిషన్ ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం, దారుణం అండి. ఏసీబీ గారు మీరు సరైన చర్య తీసుకోవాలి వీళ్ళ మీద నేను కోరుతున్నాను. నోటీస్ మళ్ళీ ఇంకో మాట మేడం గారు, నోటీస్ తీసుకుంటారా లేదని మళ్ళీ బెదిరిస్తున్నారు. ఇది ఎంతవరకు సమన్వయం మీరే చెప్పాలి, మీరే న్యాయం చేయాలి. ఫస్ట్ మా దగ్గరికి వచ్చాడు. వస్తే ధర్మంగా నేను రావాలంటే అన్ని సక్రంగా ఉంటే ఎవరు చెప్పినా నేను చెప్పినట్టు వింటే వస్తామన్నాం. సరే వింటామన్నారు. నేను 3 సార్లు వచ్చేయాడికి ఆడింత మట్టికి రాలా. అయితే ఈడ వచ్చి చూస్తేనాను ఆడికి ఈ పక్కన వీడి సొంతవాడికే లేదు దారి. ఆడికి చివరోడికి ఆడికి ఏంటి వచ్చింది. మేము ఎట్లా చెప్పగలము? అబద్ధం ఆడాలా? లేకపోతే వీడికి ఒకళ్ళని కాదని ఒకడికి పెడతాం. ఇద్దరు మావాళ్ళే, ఇద్దరికి న్యాయం చేయాలని వస్తే నువ్వు ఎంతసేటికి వాళ్ళ మాటలని పక్కన తోసేస్తే ఎట్లా అండి? అస్సలు రాలేదు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో నోటీసులు ఇస్తారు, వాళ్ళు కొలిచారు. సర్వేయర్ వచ్చి సరే సర్వేయర్ వస్తే న్యాయం అనేది ఉంది. ఇప్పుడు అందరూ వాళ్ళే చెప్పారు మొత్తం ఇదేదో ఇదిగా ఉంది, ఇదేదో అసలు అది చల్లదు కూడా వెళ్ళి అని అన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా. కాకపోతే నోటీస్ తీసుకోమన్నారు. నోటీస్ ఎట్లా తీసుకుంటామండి? ధర్మం ఉంటే తీసుకుంటాం, ధర్మం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోమంటే ఎట్లా? ఆడేని పాపం. ఇప్పుడు నా గురించి అయినా వాడి గురించి అయినా ఈ పినపట్టు ఎవరినైనా అడగండి, వాడి గురించి చెబుతారు. అది ధర్మం. ఒక నోటీస్ తీసుకున్నాం, దానికి మనం సరెండర్ అయ్యాం. మనం అది ఒక నోటీస్ తీసుకున్నాండి వాళ్ళకి, సర్వేయర్ గారికి మనం దారిని పోయి ఎవరైనా సరే ధర్మం చెప్పాలండి చాలు. ఈ పక్కన ఈ స్థలం వాళ్ళది, ఈ స్థలానికే లేనిది ఆ చివరి నుంచి రమ్మంటే అటు వచ్చింది. ఇప్పుడు మేము వాడు మా పిల్లోడే కాదంటలా. ధర్మం అనేది ఒకటి ఉంటుందిగా. మాటికి సౌందర్య అమ్మాయి ఫోన్ చేసి బెదిరిస్తుందండి. అవి కూడా రికార్డ్ చేస్తారు మీరు.